ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. బీజేపీపై ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ విజయం సాధించారు. ఎంఐఎంకు 63, అలాగే బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ అలాంటిది ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన నైతిక విజయం తమదే అన్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. ఎలక్షన్లలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నైతికంగా మేము విజయం సాధించాం. ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మూడు కూడా ఒకటే అని. ఏదైతే స్థానిక సంస్థలలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగాగుతూ ఉంది. బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. రైట్. బీజేపీపై ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ విజయం సాధించిన నేపథ్యం కనిపిస్తుంది. ఎంఐఎంకు 63, బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. అయినా నైతికంగా విజయం మాదే అంటున్న బీజేపీ నేతల సైడ్ వర్షన్ కూడా మనం విన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఘన విజయం సాధించారు. మొత్తానికి 63 ఓట్లు వాళ్లకు వచ్చాయి. అటు బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. అంటే ఇందులో 112 మంది మొత్తం ఓటర్లు ఉండగా 88 మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనగా కూడా 88లో 63 ఎంఐఎంకు, బీజేపీకి 25. అంటే బీజేపీకి వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం 25. ఆ 25 ఓట్లు వారికి ఉన్నటువంటి ఓట్లు వాళ్లకు కంప్లీట్గా వచ్చేసాయి. ఒక్క ఓటు కూడా వాళ్ళకి మిస్ కాలేదు. అయితే బీజేపీకి ఎంఐఎంకు మాత్రం 49 సంఖ్యాబలం ఉంది. అటు కాంగ్రెస్ కూడా ఇందులో పాల్గొనింది. సో కాంగ్రెస్కు ఉన్నటువంటి 14 ఓట్లు కూడా అటు ఎంఐఎంకే పడ్డట్టు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎంకు 49 ఓట్లు, అటు కాంగ్రెస్కు ఉన్నటువంటి 14 ఓట్లు, రెండు కలిపి మొత్తం ఎంఐఎంకు 63 ఓట్లు. సో ఈ మొత్తం ఓట్లు కలిపి అటు బీజేపీ ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపొందారు ఈ ఎన్నికల్లో. అయితే బీజేపీ అభ్యర్థి మొదటి నుంచి కూడా అయితే ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి, అటు పార్టీలకు అతీతంగా ఎంఐఎంను ఓడగొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఇందులో అటు బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. కేవలం కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ మాత్రమే పాల్గొన్నది. అటు కాంగ్రెస్ చాలా స్పష్టంగా, క్లారిటీగా ఎంఐఎంకు మద్దతు ఇచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మరి బీజేపీ అభ్యర్థి మాత్రం నైతికంగా తనదే విజయం అని చెప్తున్నాడు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఓట్ల కంటే ఒక్క ఓటైనా కూడా తను ఎక్కువ రాబట్టుకుంటా అనుకున్నాడు. కానీ వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం 25కు 25 ఓట్లు మాత్రమే అటు వచ్చాయి. సో మొత్తానికి ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అటు మొదటి నుంచి కూడా బీజేపీ చివరి నిమిషంలో ఈ ఎన్నికలో రంగంలోకి దిగింది. అంటే హైదరాబాద్లో ఎంఐఎంకు పోటీ అంటే కేవలం బీజేపీ మాత్రమే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికే బీజేపీ ఇందులో దిగింది. ఎందుకంటే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నిక త్వరలో రానుంది. సో మరి హైదరాబాద్ ప్రజలకు ఒక భరోసా బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పడానికి. అలాగే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసాం, దాదాపు 48 కార్పొరేటర్లు గెలిచారు. సో మరి ఇట్లా ఎన్నికల్లో పాల్గొంటేనే మళ్ళీ యాక్టివ్గా పార్టీ ఉన్నది అని చెప్పడానికి కూడా సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ రంగంలో దిగింది. మొత్తానికైతే అటు ఎమ్మెల్సీలో ఎన్నికలో మాత్రం ఎంఐఎం విజయం సాధించింది. ఆల్ రైట్ సాయి.